గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇఫ్ ఫంక్షన్ పూర్తిగా తెలుసుకుందాం. దీనివల్ల యూజ్ చేసి చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఇఫ్ను ఉపయోగించామంటే చాలా రకాలైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ ఫంక్షన్ ఇఫ్. దీన్ని టోటల్గా దీని యొక్క పూర్తి స్వరూపాన్ని ఈ వీడియో ద్వారా చూద్దాం. సో ఇఫ్ ఫంక్షన్ లో ఉన్న రకరకాల ఇక్కడ మీకు కనిపి ఇఫ్ ఎర్రర్ అని, ఇఫ్ ఎన్ఏ అని, ఇఫ్ ఫంక్షన్ విత్ ఎండ్, ఇఫ్ ఫంక్షన్ విత్ ఆర్ అని. ఫస్ట్ ఈ మనకి టోటల్ ఈ రోజు డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఇఫ్ ఎర్రర్. ఇఫ్ ఎర్రర్ అనేది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ వాల్యూ ఒక 25, సెకండ్ వాల్యూ ఒక 5. వీళ్ళిద్దరు డివిజన్ అంటే 25 బై యాక్చువల్గా ఎలాగా ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ వాల్యూ 25 బై సెకండ్ వాల్యూ 5 నేను ఎంటర్ చేశాను. సో ఇక్కడ మీకు వాల్యూ ఏమైంది 5 అని వచ్చింది. ఓకే, ఇది పెద్ద సమస్య కాదు. సపోజ్ నేను ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా ఆలోచించండి. సపోజ్ ఫస్ట్ వాల్యూ 0 వేసాను అనుకోండి, 0 వస్తుంది, నో ప్రాబ్లం. సపోజ్ సెకండ్ వాల్యూ 0 వేసాను అనుకోండి, మీకేమొస్తుంది, ఎర్రర్ వస్తాయి కొన్నిసార్లు. ఇటువంటి అప్పుడు ఇఫ్ ఎర్రర్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే ఏం లేదు, ఈ ఫార్ములాకి అంటే ఈ ఫార్ములాకి ముందు ఇఫ్ ఎర్రర్ ని యాడ్ చేయాలి. ఇఫ్ ఇటువంటి ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే ఎర్రర్ అని మీకు యూజ్ చేసి చివరిలో చూడండి ఇఫ్ ఎర్రర్ వాల్యూ అంటే ఇక్కడ మనం డివిజన్ చేస్తున్న వాల్యూ ఆఫ్ ఎర్రర్ ఏం కావాలి అంటే ఎర్రర్ రాకుండా ఆల్టర్నేటివ్ గా ఏదైనా వాల్యూ ఇస్తే ఆ వాల్యూ వస్తుంది. సపోజ్ నేను ఇటువంటి పరిస్థితిలో వచ్చేటప్పుడు 0 అని రావాలనుకోండి, ఎంటర్ కొట్టండి, ఇప్పుడు 0 వస్తుంది. సో 5 అయితే 5 వస్తుంది, నో ప్రాబ్లం. 3 వేస్తే సమ్ వాల్యూ వస్తుంది. సపోజ్ 0 ఇస్తే ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ అని రాకుండా ఈసారి 0 అని వచ్చింది. సపోజ్ 0 బదులు మీరు ఇక్కడ ఏదైనా ఒక వాల్యూ రాంగ్ ఎంటర్ కరెక్ట్ వాల్యూ అని రాశారు అనుకోండి, సపోజ్ ఆటోమేటిక్ గా మెసేజ్ లో మీకు ఎంటర్ కరెక్ట్ వాల్యూ వస్తుంది. ఇది ఇఫ్ ఎర్రర్ యొక్క బెనిఫిట్. ఎటువంటి ఫార్ములాస్ యూజ్ చేసేటప్పుడు మనకు ఎర్రర్స్ వచ్చేటప్పుడు బై డివిజన్ 0తో డివైడ్ చేసేటప్పుడు ఎర్రర్స్ వస్తే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా సమ్ వాల్యూ మీరు తీసేసి ఎంటర్ వాల్యూ తీసేసి 1 ఇచ్చారు అనుకోండి, అక్కడ 1 వస్తుంది. ఇది సెకండ్ ఇఫ్ ఎన్ఏ జనరల్ గా. సో ఇంతకు ముందు మీ వీడియోస్ లో వీలుకప్ గురించి నేను డిస్కస్ చేశాను. సో వీలుకప్ ని ఎలా యూజ్ చేస్తాం దాన్ని అనేది ఇంతకు ముందు ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేయాలి. వీలుకప్ అంటే ఏంటి, ఇక్కడ కొంత డేటా ఉంది, ఒరిజినల్ గా డంప్. ఈ డేటా, ఈ డంప్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఇక్కడ గెట్ చేయాలి. ఇక్కడ కస్టమర్ ఐడి 101 అంటే కస్టమర్ 1. సపోజ్ ఇక్కడ కస్టమర్ ఐడి 102 అని నేను ఇక్కడ ఎంటర్ చేశాను అనుకోండి, సో ఆ 102 తాలూకా డీటెయిల్స్ ఆటోమేటిక్ వచ్చేస్తాయి. సపోజ్ కస్టమర్ ఐడి 104 అని ఎంటర్ చేశాను అనుకోండి, 104 తాలూకా కస్టమర్ ఐడి కస్టమర్ 4, వాల్యూ 5697, ఇది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇది వ్యూలుకప్ ఫార్ములా ద్వారా ఆల్రెడీ మనం ఇంతకు ముందు డిస్కస్ చేసాం. వ్యూలుకప్ ఫార్ములా స్టూడెంట్ ప్రాజెక్ట్ అని చేసి అందులో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇఫ్ ఎన్ఏ ఎలా యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ కనిపిస్తున్న కస్టమర్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే నో ప్రాబ్లం. సపోజ్ నేను 105 ఎంటర్ చేశాను, అప్పుడు ఏమొచ్చింది, ఎన్ఏ అని వస్తుంది, ఎర్రర్ వస్తుంది, నాట్ ఎన్ వాల్యూ అని ఇక్కడ అర్థం. సో అటువంటప్పుడు మీకు ఈ ఇఫ్ ఎన్ఏ అనే ఫంక్షన్ యూజ్ చేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయవచ్చు. అంటే మరేం లేదు. సో ఈ ఫార్ములాకి ముందుగా ఇఫ్ ఎన్ఏ అని రాసి, సో ఇందాట్లాగే ఇఫ్ వాల్యూ ఏ వాల్యూ మనం ఇక్కడ ఇవ్వాలి అనుకుంటున్నాం ఈజ్ ఈక్వల్ టు 0 ఇచ్చి ఎంటర్ చేశారనుకోండి, ఈసారి ఎర్రర్ రాదు వాల్యూ. లేదా మనం ఇక్కడ ఇంకా రాద్దాం, ఇది కస్టమర్ డీటెయిల్స్ కాబట్టి కస్టమర్ నాట్ ఫౌండ్ రాశారనుకోండి, కస్టమర్ ఐడి నాట్ ఫౌండ్. సో ఆటోమేటిక్ గా కస్టమర్ ఐడి ఇక్కడ లేదు అనేది సో ఆటోమేటిక్ గా మీకు డిస్ప్లే వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇఫ్ ఎన్ఏ అనేది యూజ్ఫుల్ అది. అదే సపోజ్ 104 ఎంటర్ చేస్తారు అనుకోండి, 102 ఎంటర్ చేస్తాం. సో అదర్ దాన్ వాల్యూ ఏది ఎంటర్ చేసినా మీకు కస్టమర్ ఐడి నాట్ ఫౌండెడ్. ఇఫ్ ఎన్ఏ అనే దాన్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇఫ్ ఫంక్షన్ ఇంకా ఎలా యూజ్ చేయొచ్చు. సో జనరల్ గా ఇఫ్ ఫంక్షన్, ఇఫ్ అంటే ఏంటి, యాక్చువల్గా ఇఫ్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే సింటాక్సికల్ గా ఇలా ఉంటుంది. మీరు చూస్తే ఇఫ్ లాజికల్ టెస్ట్ అంటే మనము ఏదైనా ఇక్కడ కండిషన్ పెట్టి టెస్ట్ చేస్తాం. ఏదో కండిషన్ ఇచ్చి ఈ కండిషన్ ట్రూ అయితే ఫస్ట్ కనిపించే వాల్యూ డిస్ప్లే అవ్వమని, ఈ కండిషన్ మనం ఇచ్చేది ఫాల్స్ అయితే ఆ నెక్స్ట్ కనిపించే వాల్యూ డిస్ప్లే అవ్వమని, ఇది దాని యొక్క ఉద్దేశం. ఇప్పుడు నేను ఈ సింపుల్ ఈ ఇఫ్ ను ఉపయోగించుకొని ఒక ప్రోగ్రామ్ రాస్తాను. ఇక్కడ చూడండి, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, మార్క్స్, రిజల్ట్. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ తాలూకా మార్క్స్ 35 లేదా 35 కన్నా అబవ్ అయితే పాస్, లేకపోతే ఫెయిల్
అవ్వాలనుకోండి. సపోజ్ నేను 25 అని రాశాను అనుకోండి, ఫెయిల్ అవుతుంది. ఈవెన్ 34 రాసినా ఫెయిల్. కానీ 35 రాస్తే పాస్ అని వస్తుంది. ఇంకా అబౌవ్ ఎంతైనా 85 రాసినా పాస్ అని ఉంటుంది. ఇక్కడ బిలో 35 రాస్తే ఫెయిల్ అని వస్తుంది. ఇటువంటప్పుడు ఇక్కడ ఇది ఎలా రాస్తాం అనేది ఇక్కడ ఉద్దేశం. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా రాస్తాం, ఇక్కడ ఇఫ్ అంటే మీకు ఆ సెల్ అడ్రస్ ఎలా రాసుకుంటాం మనం మళ్ళీ వన్స్ అగైన్ మీకు రాసి చూపిస్తున్నాను. ఇఫ్ ఇక్కడ కండిషన్ ఏంటి, ఈ వాల్యూ కన్నా ఇక్కడ ఉన్న వాల్యూ గ్రేటర్ దెన్ 35 అవ్వాలి. గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 35 అయితే మీకు ఆ వాల్యూ ఏంటి, అతను పాస్ అని రాయాలి. పాస్. ఒకవేళ ఆ వాల్యూ ఫెయిల్ అయింది అనుకోండి, ఆ వాల్యూ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు అనుకోండి, ఫెయిల్ అని రాయాలి. ఇప్పుడు చూడండి, ఎంటర్ కొట్టాను, సో ఫెయిల్. సో 35 రాశాను అనుకోండి, పాస్ అవుతుంది. ఇలా సింపుల్ ఇఫ్ ను ఉపయోగించుకొని మనం ఇఫ్ రాయవచ్చు. నెస్టెడ్ ఇఫ్ అంటారు సెకండ్ ఇది మీకు. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, మోర్ దెన్ ఇఫ్ లో ఇఫ్ రాయడం. సేమ్ ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు నేనేమంటున్నాను అంటే, సపోజ్ ఒక స్టూడెంట్ ఇక్కడ రాశాను ఆ ఫార్ములా చూడండి. ఇఫ్ F12 అంటే నా ఉద్దేశం ఇక్కడ ఉన్న వాల్యూ F12, ఇప్పుడు F కాదు, ఇక్కడ నా ఉద్దేశం ఇక్కడ సిలో కనిపించేది C14 అనుకోండి. C14 లో మీకు ఇక్కడ ఇది పేస్ట్ చేస్తాను. సేమ్ ఫార్ములా రాశాను, అదే మీకు ప్లేస్ చేస్తున్నాను. C14 అంటే ఇది వాల్యూ, ఈ 75 అనే దగ్గర వాల్యూ C14. ఈ వాల్యూ 60 కన్నా అబౌవ్ ఉంటే ఫస్ట్ క్లాస్ అని, లేదు అంతకన్నా తక్కువ ఈ వాల్యూ 50 కన్నా అబౌవ్ ఉంటే సెకండ్ క్లాస్ అని, ఈ వాల్యూ 35 కన్నా అబౌవ్ ఉంటే పాస్ అయ్యే, లేకపోతే ఫెయిల్. బిలో అంటే ఫస్ట్ కండిషన్ ఏంటి, 60 అబౌవ్ ఉంటే ఫస్ట్ క్లాస్, నెక్స్ట్ 50 అబౌవ్ ఉంటే సెకండ్ క్లాస్, 35 కన్నా పాస్ ఉంటే లేదా ఫెయిల్ అవ్వాలి. ఇది మనం ఇక్కడ రాసాం ప్రోగ్రామ్ అని. అంటే ఇది నెస్టెడ్ ఇఫ్. ఒక ఇఫ్ లోని ఇంకొక ఇఫ్ రాయడం. చూడండి, ఇఫ్ C14 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 60 లేదా అబౌవ్ అయితే సక్సెస్. ఈ కండిషన్ సక్సెస్ అయిపోతే ఇక్కడ ఉన్న వాల్యూ మనకి డిస్ప్లే అవుతుంది ఫస్ట్ క్లాస్. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే ఇక్కడ చెక్ చేస్తుంది. ఇఫ్ C14 50 అంటే సపోజ్ ఈ వాల్యూ 50 కన్నా అబౌవ్ ఉంటే అప్పుడు ఇతను సెకండ్ క్లాస్. అలా కాదు, ఇక్కడికన్నా ఇన్ వాల్యూ గ్రేటర్ దాన్ కన్నా 35 ఉంటే ఇక్కడ పాస్ అని వస్తుంది, లేదా ఫెయిల్. అందువల్ల మీరు ఇక్కడ చెక్ చేయండి. 75 ఇస్తే ఫస్ట్ క్లాస్ వచ్చింది. సపోజ్ నేను ఆ వాల్యూ 50 ఇచ్చాను అనుకోండి, సెకండ్ క్లాస్ వచ్చింది. మన కండిషన్ ప్రకారం 35 ఇచ్చాను అనుకోండి, పాస్ అని వస్తుంది. 35 కన్నా తక్కువ ఇస్తే ఫెయిల్ వస్తుంది. ఇలా ఇఫ్ లో ఇఫ్ వాడుకుంటే నెస్టెడ్ ఇఫ్ అంటారు. ఇలా యూజ్ చేసుకొని ఇఫ్ ని కూడా వాడచ్చు. ఇఫ్ విత్ ఎండ్ అంటే ఇఫ్ ని ఎండ్ ని కలిపి ఎలా యూజ్ చేయాలి అనేది ఇప్పుడు నెక్స్ట్. ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, సపోజ్ స్టూడెంట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ రిజల్ట్ పాస్. ఇక్కడ నేనేం రాస్తున్నా అంటే, స్టూడెంట్ అంటే జనరల్ గా మనం పాస్ ఫెయిల్ ఎలా చూస్తాం, ఎవ్రీ స్టూడెంట్ తాలూకా మార్క్స్ కూడా 35 అబౌవ్ ఉంటే పాస్. అంటే ఒక స్టూడెంట్ ఒక దాంట్లో 40 వచ్చి, ఒక దాంట్లో 100 వచ్చి, ఒక దాంట్లో 34 వస్తే ఫెయిల్ అవుతాడు. అటువంటి సిచ్యువేషన్ లో మోర్ దెన్ వన్ సెల్ కి మనం చెక్ చేయాలనుకుంటే ఇఫ్ విత్ ఎండ్ వాడుకోవాలి. ఎలా, ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ మన ఉద్దేశం ఏంటి, ఇక్కడ రాశాను ఈ ఫార్ములా. ఇఫ్ తర్వాత ఎండ్ ఏంటి, ఎండ్ అనేసి ఇక్కడ బ్రాకెట్ చేసి, ఎండ్ బ్రాకెట్ చేసి, ఇక్కడ F17 అని, G17 అని, H17 అని రాశాను. ఇక్కడ మనకి ఇక్కడున్న ఫార్ములా ప్రకారం చిన్న స్మాల్ వేరియేషన్ ఉన్నది, ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. ఈ ఫార్ములా మీకు పేస్ట్ చేస్తాను. అంటే సెల్ అడ్రస్ కూడా కరెక్ట్ గా ఉంటాయి, మీకు అప్పుడు కన్ఫ్యూజ్ ఉండదు. ఇప్పుడు చూడండి, C21, D21, E21. C21 అంటే ఇది వాల్యూ, D21 అంటే ఈ వాల్యూ, E21 అంటే ఈ వాల్యూ. అంటే C21 గ్రేటర్ దాన్ 35 అవ్వాలి, D21 గ్రేటర్ దాన్ 35 అవ్వాలి, E21 ఈ ముగ్గురు 35 కన్నా అబోవ్ అయితే ఇతను పాస్ అవ్వాలి. అంటే 3 అన్నప్పుడు ఏమంటాం, ఎండ్ అంటాం. సో ఇక్కడ మన ఫార్ములా ఇఫ్ ఎండ్ C21 greater than 35, D21 greater than equal to 35, E21 greater than equal to 35. ఈ 3 ఓకే అయితే, సక్సెస్ అయితే ఈ రిజల్ట్ వస్తుంది. ఇందులో ఏది సక్సెస్ కాకపోయినా ఈ రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 35 3 ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఇందులో 34 ఏదైనా ఇచ్చాను, ఫెయిల్ వస్తుంది.
ఇది 50 ఇచ్చాను, ఇక్కడ ఒక 25 ఇచ్చాను, ఫెయిల్ వచ్చింది చూడండి. ఎందువల్లంటే 3 కూడా 35 అబవ్ ఉండాలి, ఇది 25 ఇచ్చిన ఫెయిల్. సపోజ్ ఇక్కడ 100కి 100 ఇచ్చాను, కానీ పర్సెంటేజ్ పరంగా ఎక్కువ అవ్వచ్చు, కానీ ఇక్కడ సక్సెస్ అవ్వలేదు. ఎందువల్లంటే 25 ఉంది, ఇప్పుడు 35. సో ఇది ఇలా ఎండ్ సింబల్, ఎండ్ వాడు ఇఫ్ తో విత్ ఎండ్ వాడడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్కువగా ఇక్కడ రాశాను, కొంచెం ప్రోగ్రామ్ పెద్దగా రాశాను. ఈసారి మీకు యావరేజ్ అంటే మన ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ అంటే మనం ఈసారి రిజల్ట్ కనుక్కునేటప్పుడు ఒక్కోసారి కొంతమంది స్టూడెంట్ కి ఒక సబ్జెక్ట్ లో 34 వచ్చి రిమైనింగ్ సబ్జెక్టులో 100కి 100 రావచ్చు. కానీ అలా వచ్చేటప్పుడు మీకు మన యొక్క ఇతని తాలూకా రిజల్ట్ పరంగా మనం చూసేటప్పుడు గ్రేటర్ దాన్, సో ఇతని యావరేజ్ ఇది ఉండాలి, మొత్తం టోటల్ గా ఉండి ఇతని తాలూకా ఇది కూడా కనబడితే అప్పుడు మనం ఇతని తాలూకా రిజల్ట్ ని ఏమనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఇక్కడ మీరు కండిషన్ చూస్తే ఇక్కడ C21, ఇక్కడ మనం ఇక్కడ చూడండి మన ఈ ప్రోగ్రామ్ లో ఇక్కడ ఇతనేది C27 ఇక్కడ రాసేటప్పుడు నేను ఇక్కడ కండిషన్ రాశాను, ఇక్కడ ఒకటి రాశాను, ఇక్కడ పాస్ వరకు ఓకే. ఇక్కడ ఇక్కడ చూసేటప్పుడు ఇక్కడ ఇది ఇక్కడికి అప్లై అయిపోయింది, సారీ ఇక్కడ C27 ఉండాలా చూడండి, C27, D27, E27 ఉంటే ఇతని తాలూకా మార్క్స్ అన్ని కూడా పాస్ అయితే 34 చూడండి ఫెయిల్ అయింది. సో మిగతా ప్రకారం 100 అయినా ఇక్కడ ఇతను ఫస్ట్ క్లాస్ ఎప్పుడు వస్తుంది, 78% ఫస్ట్ క్లాస్. సపోజ్ ఇతను 35 పెట్టాను, ఇప్పుడు ఇతను పాస్ అయ్యాడు, గ్రేడ్ కూడా పాస్ గ్రేడ్. ఇక్కడ నేను ఇచ్చే కండిషన్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎఫ్ అంటే ఇక్కడ మీకు F27, ఇక్కడ నేను ఏమంటున్నాను అండ్ F27 35, G25 పాస్ వస్తే, ఈ రెండు వస్తే అతను పాస్ కింద. సపోజ్ F27 అంటే ఇక్కడ యావరేజ్ వాల్యూ, F27 అంటే యావరేజ్ వాల్యూ 50 ఉండి అంటే లెస్ దాన్ 50 ఉండి ఇక్కడ పాస్ ఉంటే థర్డ్ క్లాస్ గాను, F7 60 ఉంటే ఇక్కడ ఈయనకి మనం సెకండ్ క్లాస్ కి ఇచ్చుకోవాలి. థర్డ్ క్లాస్ రాసాం కాబట్టి ఇక్కడ సెకండ్ క్లాస్ చూడండి, ఇక్కడ పాస్ అయితే సెకండ్ క్లాస్, లేకపోతే ఫస్ట్ క్లాస్. ఇప్పుడు మనం సపోజ్ 65 ఇచ్చాను, ఫస్ట్ క్లాస్ పాస్. అంటే ఇది సేమ్ ఫార్ములా, పైన నేను ఎఫ్ అండ్ విత్ ఈ ఫార్ములాని కొద్దిగా ఎలాబరేట్ చేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే అతను పాస్ అవ్వాలి, అతను యావరేజ్ పాస్ అయిన తర్వాతే ఇతను యావరేజ్. సపోజ్ ఇతను పాస్ అవ్వలేదు అనుకోండి, అతని రిజల్ట్ లోకి ఫెయిల్ కింద వచ్చేస్తుంది. ఫస్ట్ క్లాస్ గ్రేడ్ అయితే ఫస్ట్ క్లాస్ లో ఉంటాడు, కానీ ఫెయిల్ అయిపోతాడు బికాజ్ ఒక సబ్జెక్ట్ లో తక్కువ ఉన్నది. ఇలా వాడుకోవచ్చు ఇఫ్ ని అండ్. ఇలా ఇఫ్ అండ్ కాకుండా ఇఫ్ విత్ ఆర్ కూడా వాడచ్చు. ఆర్ కి అండ్ కి స్మాల్ డిఫరెన్స్. ఎండ్ అంటే అన్ని అని అర్థం. అంటే ఇక్కడ 3 వాల్యూస్ కూడా ఓకే అయితే అప్పుడు రిజల్ట్ వస్తుంది. 3 వాల్యూస్ లో ఏదో ఒకటి ఓకే అయితే ఆర్ వాడతాం, అది కండిషన్. ఇప్పుడు ఎలాగా ఇక్కడ చూడండి, వాల్యూ 1 బ్లూ అని, వాల్యూ 2 ఎల్లో అని రాస్తాం. ఇక్కడ మార్క్స్ ట్రూ అని రాస్తాను. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇఫ్ ఆర్ B31 అంటే బ్లూ ఈజ్ ఈక్వల్ టు C31 ఈక్వల్ టు గ్రీన్ అయితే ట్రూ అవ్వమన్నాను, లేదా ఫాల్స్. అంటే ఇక్కడ ఏంటి, B31 లో బ్లూ ఉండి C31 లో ఎల్లో ఉన్నది. అంటే బ్లూ ఇక్కడ B31 లో బ్లూ ఉన్నా పర్వాలేదు, లేదా అంటే ఏదో ఒక వాల్యూ సాటిస్ఫై అవ్వాలి. B31 లో కానీ C31 ఏదో ఒక వాల్యూ సాటిస్ఫై అయిపోతే ఇక్కడ మనకు రిజల్ట్ ట్రూస్. అటువంటి పరిస్థితుల్లో ఆర్ అంటాం. రెండు ఓకే అవ్వాలి, 2 వాల్యూస్ ఓకే అవ్వాలంటే ఎండ్ వాడతాం, లేదా ఎనీ వాల్యూస్ ని యాక్సెప్ట్ చేస్తే ట్రూ రావాలంటే ఆర్ వాడతాం. ఇది ఈ ఫార్ములా తాలూకా ఉద్దేశం. ఆర్ తాలూకు మీకు ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా, అందువల్ల ట్రూ వచ్చింది. 2 ఫెయిల్యూర్ అయితేనే మాత్రం ఇక్కడ ఫాల్స్ వస్తుంది. సపోజ్ ఇక్కడ బ్లూ ఉంది కదా, ఇక్కడ రెడ్ అని కొట్టాను అనుకోండి, అప్పుడు మీకు ఫాల్స్ వస్తుంది. మీకు ఏదో ఒక వాల్యూ వస్తే చాలు, మీకు ఇక్కడ గ్రీన్ ట్రూ వచ్చింది. ఇది ఇఫ్ విత్ నాట్. ఇంకా ఇఫ్ లో ఇంకొక మీకు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇఫ్ విత్ నాట్ కూడా యూజ్ చేయొచ్చు మీరు. ఇఫ్ తోని ఎలా వాడతారో చూడండి. సపోజ్ ఇక్కడ అర్థం ఏంటంటే ఇక్కడ నా కండిషన్, ఇక్కడ ఈ వాల్యూ 5 అయితే ఇక్కడ ఇచ్చిన వాల్యూ 5 కాకపోతే ఇక్కడ ట్రూ వస్తుంది. అంటే ఇక్కడ సపోజ్ ఎనీ నెంబర్ 5 కాకుండా ఎనీ నెంబర్ ఇవ్వండి, ట్రూ వస్తుంది. 1 ఇవ్వండి, ట్రూ వస్తుంది. 100 ఇవ్వండి, ట్రూ వస్తుంది. అంటే నా కండిషన్ ఏంటంటే ఓన్లీ 5 అయ్యేటప్పుడు మాత్రమే ఇక్కడ నాకు వాల్యూ
ఫాల్స్ కింద వస్తుంది. దానికి నేను ఏం రాశాను ఫార్ములా చూడండి. ఇఫ్ నాట్ B36 అంటే B36 వాల్యూ నాట్ ఈక్వల్ టు 5, ఇక్కడ నాట్ ముందు రాసామంటే నాట్ ఈక్వల్ టు 5 అయితే ఈ వాల్యూ కండిషన్. అందుకే 5 అవగానే ట్రూ, ఇక్కడ మీకు ఫాల్స్ వచ్చేస్తుంది. అదర్ దెన్ వాల్యూస్ ఏమైనా ఇచ్చారు 56 ఉంది, ట్రూ వస్తుంది. ఇది నాట్ అదర్ రివర్స్ లో పనిచేస్తుంది. ఇది ఇలా ఇఫ్ ను వాడుకొని చాలా రకాలు చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇఫ్ విత్ లెఫ్ట్ అంటే ఇఫ్ ను వాడుతూ రకరకాల ఫంక్షన్స్ కూడా వాడుకోవచ్చు. లెఫ్ట్ ఫంక్షన్, రైట్ ఫంక్షన్, మిడ్ ఫంక్షన్స్ అని ఉంటాయి. సో ఒక వాల్యూ ఇప్పుడు మహదాస్ రాము అని ఉంది, ఇందులోంచి నేను ఇక్కడ ఇలా రాసుకోవచ్చు. సపోజ్ లెఫ్ట్ ఈక్వల్ టు ఈ వాల్యూస్ నుంచి ఫస్ట్ 8 లెటర్స్ కావాలనుకోండి, ఇలా రాస్తే MAHD అని వస్తుంది. రైట్ అనుకోండి, సపోజ్ రైట్ ఫంక్షన్ ఉపయోగించుకోండి మహదాస్ రాములోంచి కామా రైట్ సైడ్ నుంచి ఒక 4 వాల్యూస్ రాసుకుంటే రాము UMARA అని వస్తాయి, రాము అని వస్తుంది. అలా కాదు, ఈజ్ ఈక్వల్ టు మిడ్ అనే ఫంక్షన్ ఉంది, దీన్ని యూజ్ చేసుకొని ఈ టెక్స్ట్ నుంచి మనం 5th లొకేషన్ నుంచి 4 వాల్యూస్, 5th లొకేషన్ అంటే MAHD నుంచి 4 వాల్యూస్ అంటే దాసు అని వస్తుంది. ఇలా వాడుకోవచ్చు. అంటే లెఫ్ట్, రైట్, మిడ్ వీటిని యూజ్ చేసుకొని ఇఫ్ ఫంక్షన్ వాడడం ఎలాగా ఇక్కడ నేను ఒక రాశాను పక్కన చూడండి. ఇఫ్ లెఫ్ట్ B అంటే ఈ వాల్యూ నుంచి 8 అంటే మాది ఇది వచ్చే వాల్యూ, లెఫ్ట్ B39 8 అంటే ఏంటి ఏమొస్తుంది, దీన్ని ఇప్పుడే రాసాం మహదాసు. ఈ రెండు ఓకే అయితే ట్రూ రామాలి వచ్చిందా. అలాగే రైట్ ఇఫ్ రైట్ B39 4 అంటే ఏమొస్తుంది, ఇక్కడ మీకు ఈ వాల్యూ నుంచి రామ్ అని వస్తుంది. ఇద్దరు ఓకే అయితే ట్రూ. అంటే ఇలా కూడా వాడుకోవచ్చు మీకున్న ప్రోగ్రామ్ అవసరాన్ని బట్టి. ఒకసారి ఇఫ్ మిడ్ B39 అంటే ఇందులోంచి B39 5 అంటే DS దాస్ రెండు ఈక్వల్ అయితే ట్రూ వస్తుంది. ఇలా యూజ్ చేసుకొని ఇఫ్ ఫంక్షన్ ని మీకు కావాల్సిన విధంగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఇఫ్ ని యూజ్ చేయడం వల్ల చాలా ప్రోగ్రామ్, చాలా వాల్యూస్ ని మనం బాగా రిపీట్ అంటే మన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.